హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే విహారి, ఏంట్రా నువ్వు చేసింది? ఆ లక్ష్మికి సీఈఓ పోస్ట్ ఇవ్వటం ఏంట్రా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఆ పోస్ట్కి తగింది కాబట్టే లక్ష్మికి ఆ పోస్ట్ ఇచ్చానత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. నా కూతురు సహస్ర కన్నా ఆ లక్ష్మి ఎక్కువ చదువుకుందా? అంబిక కన్నా ఎక్కువ చదువుకుందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, అంబిక అత్తయ్య, సహస్ర కన్నా కూడా లక్ష్మికి ఎక్కువ టాలెంట్ ఉంది అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. రే విహారి, ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ లక్ష్మిని సీఈఓని చేశావు. కంపెనీలో ఆ లక్ష్మి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రావాలి, ఆ లక్ష్మిని ఈ భూమి మీద ఉండనివ్వను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని చెప్పి విహారి అంటాడు. ఏంట్రా ఏంట్రా ఏం మాట్లాడటం ఏంటి? ఆ లక్ష్మి వల్ల కంపెనీకి నష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటుంది. లక్ష్మి వల్ల మన కుటుంబానికి ఎప్పుడు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదత్తయ్య, మీరెవరు కూడా అలాంటి భయాలు పెట్టుకోకండి అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లక్ష్మి సీఈఓనా? నా కూతురికి దక్కాల్సిన పదవిని ఆ లక్ష్మికి దక్కేలా చేశావు కదా, ఆ లక్ష్మిని వదలను వదలను విహారి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకన్నా సహస్ర కన్నా ఆ లక్ష్మికి టాలెంట్ ఉందా విహారీ? ఆ లక్ష్మికి ఉన్న టాలెంట్ ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఆ లక్ష్మిని సీఈఓని చేశావు కదా, కంపెనీ పరిస్థితి, ఈ కుటుంబ పరిస్థితి ఎంత దీనంగా మారుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు విహారీ అని అంబిక దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ బాధపడుతూ వెళ్తూ ఉంటే యమున వెనుక నుంచి విహారీని రూమ్లోకి లాగుతుంది. ఇక విహారీ షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటే విహారీ చెంపపై యమున లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏంట్రా నువ్వు చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఈ ఇంటి కోడలని అందరి ముందు చెప్దామంటే కాదు, ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో లక్ష్మి ఈ ఇంటి కోడలని చెప్తా అన్నావు. నా కొడుకు చాలా గొప్పవాడు, నా కోడల గురించి చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు, చాలా బుద్ధిమంతుడు అనుకున్నాన్రా, కానీ నువ్వు చేసింది ఏంట్రా అని యమున విహారీని నిలదీస్తూ ఉంటుంది. ఇక విహారీ బాధపడుతూ ఆ విశ్వనాథన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చెప్పరా, చెప్పు, లక్ష్మి ఈ ఇంటి కోడలని ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలేదు? పాపం లక్ష్మి ఏం తప్పు చేసిందిరా? అక్కడ లక్ష్మి తండ్రికి మనం మాట ఇచ్చాము, మర్చిపోయావారా అని యమున అడుగుతూ ఉంటుంది. ఇక విహారీకి మాత్రం ఆ విశ్వనాథన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అమ్మను ఆ విశ్వనాథన్ గురించి నిజం అడుగుదామంటే అమ్మ బాధపడుతుందేమో, ముందు అమ్మకు అసలే ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల అమ్మకు ఏమైనా అవుతుందేమో, నిజం ఎట్టి పరిస్థితిలో బయట పెట్టకూడదు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. ఏంట్రా నేను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలాగా అలా నుంచొని చూస్తున్నావు, సమాధానం చెప్పరా? లక్ష్మి ఈ ఇంటి కోడలని విహారీ భార్యని ఎందుకు చెప్పలేదురా ప్రెస్ మీట్లో అని చెప్పి యమున అడుగుతూ ఉంటే, ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను, నన్ను కాసేపు వదిలేయమ్మా అని చెప్పి విహారీ వెళ్తూ ఉంటాడు. విహారీ విహారీ అని యమున పిలుస్తూ ఉంటుంది. యమున మాటను కూడా పట్టించుకోకుండా విహారీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కనకం ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ కనకం రూమ్ దగ్గరకు వెళ్తాడు. కనకం అని విహారీ అంటూ ఉంటే, విహారీ గారు థ్యాంక్ యూ అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ప్రెస్ మీట్లో మీరు నా మెడలో తాళి కట్టారని, నేను మీ భార్యనని చెప్పలేదు కదా విహారీ గారు, అందుకే అని లక్ష్మి అంటుంది. నీకందుకు బాధగా లేదా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, నాకు ఆ విషయం మీరు చెప్పనందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. సంతోషంగా ఉందా అని విహారీ అడుగుతూ ఉంటే, అవును విహారీ గారు, ఈ పాటికే మీరు నిజం చెప్పుంటే ఈ కుటుంబం ముక్కలయ్యేది, మీరు నిజం చెప్పకపోవడం వల్లే ఇంకా ఈ కుటుంబం కలిసింది అని లక్ష్మి అంటుంది. నువ్వు ఎప్పుడు నా కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటావా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఇది మీ కుటుంబం కాదు విహారీ గారు, నా కుటుంబం, మన కుటుంబం, మన కుటుంబం గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. కనకం, ఊరిలో మీ నాన్నకు మాట ఇచ్చాను, నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేస్తానని, నీకు కూడా అందరి ముందు నా భార్యని చెప్తానని ఆశలు పుట్టించాను, కానీ నేను నిజం చెప్పలేకపోయాను కనకం, నన్ను క్షమించు కనకం అని చెప్పి విహారీ లక్ష్మి కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో విహారీ గారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. తప్పు చేశాను లక్ష్మి, తప్పు చేశాను అని విహారీ ఏడుస్తూ ఉంటే, మీరు తప్పు చేయడం ఏంటి విహారీ గారు,
మీరు ఏం చేసినా కూడా దాని వెనుక అర్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే పండు వస్తాడు. విహారీ బాబు, నేను లోపలికి రావచ్చా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. అదేంట్రా అలా అడుగుతున్నావు, రా లోపలికి అని చెప్పి విహారీ అంటాడు. విహారీ బాబు, మీరు నిజంగా మంచివాళ్ళు అనుకున్నాను. ఈ రోజుటితో నా చెల్లెలకు ఉన్న కష్టాలన్నీ పోతాయి, నా చెల్లెలు ఈ ఇంట్లో కోడలిగా సంతోషంగా తిరుగుతుందనుకున్నాను. కానీ మీరు కూడా అందరిలాగానే నా చెల్లిని మోసం చేశారు కదా విహారీ బాబు. మీరు నిజమైన డబ్బున్న మోసగాడు విహారీ బాబు అని పండు అంటూ ఉంటే లక్ష్మి పండు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. లక్ష్మి, పండునేంటి అలా కొట్టావు అని చెప్పి విహారీ అంటాడు. ఏంటి విహారీ గారు, పండు మాట్లాడేది ఏంటి? మీరు మోసగాడా? మీరు ఎదుటివారు కష్టంలో ఉంటే చూళ్ళెవరు, ఎదుటివారు బాధపడుతుంటే చూళ్ళెవరు, అలాంటి మిమ్మల్ని పట్టుకొని ఈ పండు మోసగాడు అంటాడా అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారీ గారు ప్రెస్ మీట్లో అందరి ముందు నిజం చెప్పాలనుకున్నారు, కానీ సడన్గా నిజం చెప్పలేదు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. విహారీ గారిని ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు పండు, విహారీ గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది. దాంతో విహారీ పండు ముందే లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని, కనకం, థ్యాంక్ యూ కనకం, థ్యాంక్ యూ సో మచ్, నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు విహారీ గారు, మీరు చెప్పనందుకు నేనేం బాధపడట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈరోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు నువ్వే నా భార్యవని ఈ లోకానికి తెలిసేలా చెప్తాను కనకం అని చెప్పి విహారీ అంటాడు. అది సరే విహారీ గారు, మీరు సడన్గా ప్రెస్ మీట్లో మాట్లాడకుండానే మధ్యలో ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడికి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక విహారీ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కనకం, ఇప్పుడు నేను ఎవరికి ఏమీ చెప్పలేవను, నన్ను క్షమించు కనకం అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ గారు, మీరందుకు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, చెప్పే విషయం అయితే ఖచ్చితంగా చెప్పేవాళ్లే కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారీ గారు, నా గురించి మీరేమీ ఆలోచించకండి, వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మమ్మ, విహారీ బాబు నువ్వే తన భార్యవని చెప్పనందుకు నీకు బాధగా లేదా అని పండు అడుగుతూ ఉంటాడు. విహారీ గారి ముందు, నీ ముందు ఒకటే చెప్తున్నాను, ఈ ఇల్లు కలిసి ఉండటం కోసం నా జీవితాన్ని త్యాగమైనా చేస్తాను, విహారీ గారు చెప్పలేదని నేనెలా బాధపడతాను పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. నిజంగా నువ్వు దేవతవమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, వసే సహస్ర, చూసావా, తొందరపడొద్దు అన్నాను, కానీ తొందరపడి ఆ లక్ష్మిని చంపేసి ఉంటే ఈ పాటికే నువ్వు జైల్లో కూర్చొని చెప్పుకూడు తినాల్సి ఉండేది అని చెప్పి పద్మాక్షి అంటుంది. అసలు బావ ఎక్కడికి వెళ్ళాడమ్మా, సడన్గా లక్ష్మి తన భార్య అని ఎందుకు చెప్పలేదు, లక్ష్మిని సీఈఓగా ప్రమోట్ చేస్తున్నానని మాత్రమే ఎందుకు చెప్పాడు అని సహస్ర అంటూ ఉంటుంది. దాని గురించి నీకు అనవసరం అని చెప్పి పద్మాక్షి అంటుంది. అంటే దీని వెనుక నీ హస్తం ఏమైనా ఉందా అని పద్మాక్షిని సహస్ర అడుగుతూ ఉంటే పద్మాక్షి ఆ విశ్వనాథాన్ని కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సహస్ర, నీకు అనవసరం అని చెప్పాను, కామ్గా ఉండు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక దాంతో సరేలేమ్మా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారీ, నువ్వు ఎప్పటికీ ఆ లక్ష్మి గురించి నిజం బయట పెట్టలేవురా, ఆ విశ్వనాథం నేను ఎలా చెప్తే అలా వింటాడు, ఆ విశ్వనాథంతో నీ ఆట కట్టిస్తాను, త్వరలోనే ఆ లక్ష్మిని భూమి మీద లేకుండా చేస్తాను, నా కూతురే నీకు ఏకైక భార్య అయ్యేలా చేస్తాను అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ ఎందుకు నిజం చెప్పలేదు, నేనైనా నిజం చెప్దామనుకుంటే, అవును నేను నిజం చెప్దామనుకుంటే వెనుక నుంచి వచ్చి నా నోరు మూసి నన్ను రూమ్లో పెట్టి లాక్ చేసింది ఎవరు అని యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే యమున పక్కన సహస్ర పద్మాక్షి ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా పక్కన సహస్ర ఉంది కదా, నేను అలా వెళ్ళబోతూ ఉండగా సహస్ర వెనక నుంచి వచ్చి నా నోటిని మూసేసింది, నన్ను రూమ్లోకి పెట్టి లాక్ చేసింది, ఇదంతా సహస్ర చేసిందే అని యమున కోపంగా సహస్ర సహస్ర అని పిలుస్తూ ఉంటే, ఏంటత్తయ్య అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక యమున సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏంటత్తయ్య అలా కొట్టారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకు నా నోటిని మూసేసి నన్ను రూమ్లో పెట్టి ఎందుకు లాక్ చేశావు అని యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా సహస్ర అత్తయ్యకు నిజం తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే సహస్ర అడుగుతుంది, నా నోరు మూసేసి నన్ను రూమ్లో ఎందుకు లాక్ చేశావు చెప్పు,
నిజం చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి వచ్చి, ఏ యమున, నీకెంత ధైర్యం, నా కూతురు మీద చెయ్యేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సహస్ర ఏం చేసిందో తెలుసా వదినా? నేను ప్రెస్ మీట్లో మాట్లాడదామని వెళ్తుంటే నా నోటిని మూసేసి వెనుక నుంచి వచ్చి నన్ను రూమ్లో పెట్టి డోర్ లాక్ చేసింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నా కూతురికి అంత అవసరం లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. సహస్రే చేసింది, నేను చూశాను అని చెప్పి యమున అంటుంది. ఏమే సహస్ర, యమున చెప్తుంది నిజమా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నేను అత్తయ్య నోరు ఎందుకు మూసేస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. వెనుక నుంచి వచ్చి నోరు మూసేశారంటున్నావు, నీ వెనుక వచ్చి నోరు మూసింది ఎవరో నీకెలా తెలుస్తుంది యమున? అనవసరంగా నా కూతురుపై నిందలు వేస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది. నేను చెప్పేది నిజం వదినా అని యమున అంటూ ఉంటే, ఇంకొకసారి నా కూతురు మీద చెయ్యి వేస్తే బాగోదు. చి, నువ్వు అసలు విహారికి తల్లివేనా? సహస్రకు అత్తవేనా? కడుపుతో ఉంది కోడలని కూడా చూడకుండా కోడలిపై చెయ్యి చేసుకున్నావా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సహస్ర కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా విహారి పైనుంచి చూస్తూ ఉంటాడు. విహారికి తల్లేనా అని పద్మాక్షి అత్తయ్య అమ్మను అడుగుతుంది. అంటే నేను అమ్మకు పుట్టిన కొడుకును కాదా? అసలు నేను ఎవరికి పుట్టాను? హరికృష్ణ నాన్నక, లేక ఆ విశ్వనాథానికి పుట్టానా? అమ్మ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ విశ్వనాథం అంతు తేలుస్తాను. నాకు తెలిసిన వరకు అమ్మ ఎలాంటి తప్పు చేసి ఉండదు. ఆ విశ్వనాథం ఎవడో కానీ కావాలని ఇదంతా నాటకం ఆడుతున్నాడు అనిపిస్తుంది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక యమున బాధపడుతూ ఉంటే వసుధ, చారుకేశ యమున దగ్గరకు వచ్చి బాధపడకండి అక్క అని చెప్పి చెప్తూ ఉంటారు. సహస్రనే వెనుక నుంచి వచ్చి నా నోరు మూసింది వసుధ, నేను చూశాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సహస్ర, మీ నోరు ఎందుకు మూసేసింది? అసలు మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడదాం అనుకున్నారు వదినా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఈ ఇంటి కోడలని విహారి చెప్పలేదు కదా, నేనే ఆ నిజాన్ని బయట పెడదామని ప్రెస్ వాళ్ళ దగ్గరకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి సహస్ర నా నోరు మూసేసింది, నాకు బాగా గుర్తుంది అని యమున చెప్తూ ఉంటే, సహస్ర అలా ఎందుకు చేసింది? లక్ష్మి విహారి భార్యాభర్తలని సహస్రకు తెలుసా? నువ్వు నిజం చెప్తున్నావని సహస్ర ముందే గెస్ చేసి నీ నోటిని మూసేసి ఉంటుందా వదినా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఏమో వసుధ, అవన్నీ నాకు తెలీదు, కానీ నేను కన్ఫామ్గా చెప్పగలను, సహస్రనే నన్ను నోరు మూసి రూమ్లో పెట్టేసింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. బాధపడకండి వదినా, విహారికి విషయం తెలిస్తే బాధపడతాడు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. సరే వసుధ, నేను ఈ విషయాన్ని విహారికి చెప్పను, మీరు కూడా విహారికి చెప్పకండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. మీరు చెప్పకపోయినా నాకు తెలుసమ్మా, మీరు మాట్లాడుకుంటున్నవన్నీ నేను వింటూనే ఉన్నాను అని చెప్పి విహారి పైనుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.